హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. ప్రభుత్వం కీలక జీవో విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆగస్ట్‌లో మనకొచ్చినటువంటి ముఖ్యమైన జీవోలను ఒకసారి వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్ మొదటగా సెక్రటేరియట్ మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ పొడిగింపు. విషయం ఏంటంటే సెక్రటేరియట్ మరియు హెచ్ఓడి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకి హెచ్ఆర్ఏ ఇంటి అద్దె అలవెన్స్, హౌస్ రెంటల్ అలవెన్స్ ప్రస్తుతం 24% ఇస్తూ వస్తున్నారు. మరి నూతన మార్పు ప్రకారంగా ఈ అలవెన్స్‌ను జూన్ 2026 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో తాలూకా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జీవో ఎంఎస్ నంబర్ 41 డేటెడ్ ఆన్ 4థ్ ఆగస్ట్ 2025 ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారి చేత వారి నుండి అయితే వచ్చిందనమాట. అంటే ఇష్యూడ్ బై ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇక రెండవ జీవో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇది మహిళలకు ఒక పెద్ద సౌకర్యం. ఈ మేరకు జీవో వివరాలు జీవో ఎంఎస్ నంబర్ 27 డేటెడ్ ఆన్ 11థ్ ఆగస్ట్ 2025 ట్రాన్స్‌పోర్ట్ రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుండి ఈ ఉత్తర్వులు అయితే విడుదల చేశారు. మూడోది ఆశా వర్కర్లకు శుభవార్తే. ఇది చాలా ముఖ్యమైనది. ఆశా వర్కర్లకి 185 దినాలు ప్రసూతి సెలవును మంజూరు చేస్తూ మరియు పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ని కూడా దాదాపు 1,50,000 వరకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. జీవో వివరాలు ఈ మేరకు చూసుకున్నట్టయితే జీవో ఎంఎస్ నంబర్ 94 డేటెడ్ ఆన్ 12థ్ ఆగస్ట్ 2025 ఇది హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చింది. ఇక నాలుగోది 2027 సక్సెస్ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ. విషయం ఏంటంటే 2027లో దేశవ్యాప్తంగా సక్సెస్ జరగబోతోంది. అందుకు సంబంధించి స్టేట్ లెవెల్ ఆహ్, సెన్సర్స్ కోఆర్డినేషన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారనమాట. దీంట్లో నూతన మార్పేందంటే ఈ విధంగా డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఎటువంటి సెక్రటేరియట్‌ని వారు నియమిస్తూ ఉత్తర్వులైతే ఇచ్చారు. ఇక జీవో వివరాలు చూసుకుంటే జీవో ఆర్‌టీ నంబర్ 1517 డేటెడ్ ఆన్ 18థ్ ఆగస్ట్ 2025 ఇక ఐదోది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పునర్నియామకం. విషయం ఏంటంటే పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు అంటే రిటైర్ అయిన ఉద్యోగులు మళ్ళీ పునర్నియామకం చేయాలంటే విధి విధానాలు ఏంటి అనే దానికి సంబంధించి జీవోను ఇష్యూ చేశారు. ఈ జీవో వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. జీవో ఆర్‌టీ నంబర్ ఆహ్, 28 ఆగస్ట్ 2025 అనమాట. ఇది రిలీజ్ అయింది. ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడీ నుండి విడుదల చేశారు. ఇక ఆరోది ఆహ్, ఏపీజీఎల్ఐ భవిష్యత్తు నిధిపై వడ్డీ రేటు సవరణ. విషయం ఏంటంటే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏపీజీఎల్ఐ భవిష్యత్తు నిధిపై వడ్డీని 7% చేస్తూ జూలై 1, 2025 నుండి 30 నవంబర్ 2025 వరకు ఉత్తర్వులు నిర్ణయిస్తూ ఇచ్చారు. ఇక జీవో వివరాలు జీవో ఆర్‌టీ నంబర్ 2345 డేటెడ్ ఆన్ 26థ్ ఆగస్ట్ 2025 ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఏడోది క్రమశిక్షణా చర్యల కేసుల పరిష్కారంలో వేగం. విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిసిప్లినరీ కేసుల విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. ఈ కేసులని త్వరగా సమర్థవంతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో క్రమశిక్షణా చర్యల విషయంలో ఇప్పుడు ఒకే కమిషన్ అభిప్రాయాన్ని తీసుకుంటే సరిపోతుంది. నూతన మార్పు అంటే ఏపీ విజిలెన్స్ లేదా ఏపీ ఏసీ రెండిట్లో ఏదో ఒక కమిషన్ అనుమతి అభిప్రాయం తీసుకుంటే సరిపోతుందని ఉత్తర్వులు ఇచ్చారు. ఇది కేసుల పరిష్కారం వేగాన్ని చేస్తుందన్నమాట. ఇక జీవో వివరాలు జీవో ఎంఎస్ నంబర్ 81 డేటెడ్ ఆన్ 7థ్ ఆగస్ట్ 2025 ఇది జీఐడీ నుంచి వచ్చినటువంటి జీవో. ఇక ఎనిమిదవది పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కమిటీ. విషయం ఏంటంటే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా 62 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులైతే వచ్చింది. ఇప్పుడేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 9థ్ అండ్ 10థ్ షెడ్యూల్‌లో పేర్కొంటున్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లు, కార్పొరేషన్‌లు, సొసైటీలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచేటటువంటి ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి ఒక మంత్రుల బృందంతో ఒక కమిటీని ఏర్పరిచారు. కమిటీ సభ్యులు. ఈ కమిటీలో మంత్రి నారాయణ గారు, లోకేష్ గారు మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా ఉంటారు. ఇకపోతే నైన్త్ వన్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు విదేశీ యాత్ర అనుమతి. విషయం ఏంటంటే ఇది ఒక ముఖ్యమైన మెమో. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో
ఉద్యోగులకు ఆ 30 రోజులు లోపే విదేశీ యాత్ర కొరకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి జారీ చేయటటువంటిది అధికారాన్ని ఇప్పుడు విభాగాధిపతికి హెచ్ఓడికి ఇచ్చారనమాట. ఇంతకుముందు అలా కాకుండా ఉండేది. ఇప్పుడు అది హెచ్ఓడికే ఇచ్చేశారు. ఈ మేరకు మెమో వివరాలు మెమో నంబర్ BARV/BAR/25 డేటెడ్ ఆన్ 5th ఆగస్ట్ 2025 హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఇచ్చారు. ఇకపోతే మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య పద్ధతండి. ఆరోగ్యాలయంలో ప్రకృతి చికిత్సకు అనుమతి. విషయం ఏంటంటే ఇంత క్రితము ఆరోగ్యపరంగా మంత్రిని సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య ఆలయంలో చికిత్స చేయించుకునేవారు. ఇటీవల కాలంలో అది లేదు. నూతన మార్పు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్‌మెంట్ కోసం సత్యనారాయణ గారు ఆరోగ్య ఆలయంలో ప్రకృతి చికిత్స జూలై 1 ఈ మేరకు సెప్టెంబర్ 1, 2030 వరకు కూడా అనుమతిచ్చారు. ప్రొసీడింగ్స్ వివరాలు. ప్రొసీడింగ్ నంబర్ 1 స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. డేటెడ్ ఆన్ 19th ఆగస్ట్ 2025 ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వు. ఫ్రెండ్స్ ఈ ఉత్తర్వులు ఎప్పటికప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఉత్తర్వుల మీద నోట్ చేసుకొని ఉండాలనైతే కోరటమైనది.